శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఓం నమ శివాయ. శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణము 1వ అధ్యాయము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీరాముని దయ వలన పూర్వకాలములో ఒకసారి మహర్షులైన సౌనకాదులు సూత పౌరాణికుని చూచి, ఓ మహాత్మా, మాకు కార్తీక మహాత్యం వినాలనే సంకల్పము కలిగినది, దయతో చెప్పమని అడిగిరి. సూతుడు వారి కోరికను మన్నించి సంతోషముతో ఈ కార్తీక మాస మహాత్యాన్ని పూర్వము జనక మహారాజునకు వశిష్ఠుల వారు, నారద మహర్షికి బ్రహ్మదేవుడు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణుమూర్తి ఉపదేశించారు. ఈ కార్తీక మాస మహిమను వినుట వలన అనేక జన్మాలలో చేసిన పాపాలు కూడా హరించుకుపోతాయి, సావధానముగా వినవలసింది అంటూ వ్రత విధానాన్ని చెప్పడం మొదలుపెట్టారు. ఒకసారి వశిష్ఠ మహర్షి సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకోవాలని కోరిక కలగడం వలన మిథిలా నగరంలో ఆగారు. ఆ నగరాన్ని పాలిస్తున్న జనక మహారాజు తన నగరంలో విడిది చేస్తున్న వశిష్ఠుల వారికి తగిన సత్కారాలు చేసి తన అదృష్టానికి మురిసిపోతూ వశిష్ఠుల వారికి భక్తితో నమస్కరిస్తూ, స్వామి, మీరు రావడం వలన మా జన్మ తరించింది. మా పెద్దలందరూ తృప్తి చెంది ఉంటారు. గృహస్థులైన వారికి మీ వంటి మహర్షుల దర్శన భాగ్యము లభించడం అరుదుగా కలుగుతుంది. ఎన్నో జన్మల పుణ్యఫలం వలన గాని మీ వంటి దివ్య దర్శన భాగ్యం కలుగదు. తమ రాక వల్ల నాకెన్నో శుభములు కలుగుతాయి. తమరు వచ్చిన కారణం చెప్పి నన్ను అనుగ్రహింపుడు అని అడిగెను. జనక మహారాజు వినయ విధేయతలకు ఆప్యాయతకు ఆనందిస్తూ వశిష్ఠుల వారు మందహాసముతో, నాయనా, నీకు తప్పక మేలు జరుగుతుంది. సిద్ధాశ్రమములో జరగనున్న యజ్ఞమునకు వెలుచున్నాను. నీవు ఆ యజ్ఞమునకు కావలసిన సామగ్రిని ఇస్తావని వచ్చాను అని పలికిరి. వశిష్ఠుని మాటలు విన్న జనక మహారాజు సంతోషముతో, మహాత్మా, దానము చేయని ధనము నశిస్తుంది. అందువలన ధనమును దానం వలననే కాపాడుకోవాలి. తమరు కావలసినంత ధనము తీసుకుని వెళ్ళగలరు. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. తమకు అన్ని ధర్మాలు తెలిసినవే. వినేవాళ్లకు పాపాలు పోగొట్టగల మహత్యం కలిగిన కథను చెప్పమని కోరుచున్నాను. మాసాలన్నింటిలోనూ కార్తీక మాసం ఎంతో గొప్పదని పెద్దలు చెబుతుంటే వినియున్నాను. ఆ మాసానికి గొప్పతనం ఏ విధంగా కలిగిందో చెప్పవలసిందిగా కోరుచున్నానని అన్నారు. జనకుని కోరిక మన్నించి వశిష్ఠుల వారు కార్తీక మాస మహాత్యమును చెప్పడం ప్రారంభించారు. జనక మహారాజా, వినేవారి పాపాలు పోయి పుణ్యాలు కలిగిన కార్తీక మహాత్యమును గురించి చెబుతాను, సావధానంగా విను. పూర్వజన్మలో చేసిన మంచి వలన సర్వశుద్ధి కలుగుతుంది. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలము కార్తీక మాసము. ఆ మాసాన పరిశుద్ధమైన మనస్సుతో స్నానదానాలు, పితృశ్రార్థం, దేవతార్చనలు మొదలగు వాటిని చేసిన వాళ్ళు పొందే ఫలాలు ఎక్కువగా ఉంటాయి. కార్తీక మాసంలో శుద్ధ పాడ్యము నుంచి గాని, తులారాశిలోనికి సూర్యుడు ప్రవేశించే రోజు నుండి గాని కార్తీక మాస వ్రతము ప్రారంభించాలి. సూర్యోదయం ముందుగానే కార్తీక స్నానము చేయాలి. స్నానానికి సంకల్పం చేసుకునేటప్పుడు, ఓం దామోదర, నేను చేయబోయే ఈ కార్తీక వ్రతము నిర్విఘ్నంగా నెరవేర్చు తండ్రి, నీకు నమస్కారము అని సంకల్పించాలి. సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలం 3 లోకాల్ని పావనము చేసే గంగామాత అన్ని చోట్ల నీటి రూపంలో నిండి ఉంటుంది. ఇటువంటి తులారాశిలో నీటితో కూడిన గోపాదమంతటి చోటున కూడా నారాయణుడు ఉంటాడు. నదులు, చెరువులు, బావులు అనే భేదం లేదు. అంతటి పవిత్రమైన కార్తీక మాసంలో హరినామస్మరణ చేసి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనము చేసి పరిశుద్ధత పాటించవలెను. ఇంద్రియాల్ని అదుపులో పెట్టాలి. కాలభైరవుల ఆజ్ఞ తీసుకొని మొలబంటి నీటిలో దిగి స్నానము చేయాలి. స్నానము చేసి దేవర్షికి, పితృదేవులకు భక్తితో తర్పణాలు విడవాలి. ఆగమర్షణ సూక్తులను జపించి ఆ నీటిని బొటనవ్రేలితో కలిపి గట్టుకు చేరుకుని అర్ఘ్యాలి గట్టు ఎక్కే ముందు 3 దోసిళ్ళు నీరు గట్టు మీద వేయాలి. కట్టుబట్టను విడిచి 6 మార్లు ఆచమనము చేసి పొడిబట్టతో తలను తుడుచుకొనవలెను. తరువాత మడిబట్టలను కట్టుకుని దైవనామస్మరణ చేస్తూ బొట్టు పెట్టుకుని భగవంతుని షోడశోపచారములతో పూజించాలి. అర్హత ఉన్నవాళ్ళు ఈ పూజకు ముందు సంధ్యావందనము,
అర్ఘ్యప్రదానము, అగ్నిహోత్రము, బ్రహ్మయజ్ఞ వైశ్య దైవాల్ని ఆచరించిన తరువాత పూజకు పూలు కోసి తెచ్చుకోవాలి. అర్హత లేని వాళ్ళు మడిబట్టలు కట్టుకొని బొట్టు పెట్టుకున్న తరువాత పూలు కోసి తెచ్చుకోవాలి. పూజానంతరము భక్తితో పురాణాన్ని చదవడం కానీ వినడం కానీ చెయ్యాలి. ఇంటికి వచ్చిన తరువాత దేవతార్చన, అతిథి పూజలు చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి తరువాత 2 సార్లు ఆచమనం చేయాలి. మధ్యాహ్నం దాటిన తరువాత పురాణ శ్రవణం చేసి సాయంకాలము సంధ్యావందనాది కార్యక్రమాలను నెరవేర్చుకున్న తరువాత ప్రదోష సమయంలో శివుని ఆలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేసి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి నిర్మల హృదయముతో తనకు వచ్చిన స్తోత్రాలు పఠిస్తూ మౌనంగా భగవద్ధ్యానంలో ఉండాలి. ఈ విధముగా కార్తీక మాసం 4 రోజులు చేస్తే వ్రతం పూర్తి అవుతుంది. ఈ వ్రతం చేయటం వలన మోక్షం కలుగుతుంది. ఈ జన్మలో చేసిన పాపాలు, పూర్వజన్మలో చేసిన పాపాలు కార్తీక మాస వ్రతము చేయటం వలన నశిస్తాయి. క్షత్రియ, వైశ్య, శూద్రులు కానీ, స్త్రీలు కానీ, బ్రాహ్మణ్యులు కానీ కార్తీక వ్రతం చేయటం వలన విష్ణుభక్తులు విష్ణులోకాన్ని, శివభక్తులు శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో దాన ధర్మాలు చేసేవారు ఆ రోజు చేసిన పాపాలు అన్నీ హరించుకుపోతాయి. వ్రతము పూర్తి అయిన తరువాత యథాశక్తి అన్నదానము చేయడం శ్రేయస్కరము. శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణములోని మొదటి అధ్యాయము సంపూర్ణము. ఓం నమః శివాయ.